హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే మధు కిడ్నాప్ అవ్వడంతో స్వరూప, సుబ్బారావు, చంటీలు కన్నీరు మున్నీరుగా బాధపడుతూ ఉంటారు. మరోపక్క దేవా ఇంట్లో దేవా కూడా మధు కిడ్నాప్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరు ఎవరు మధుని కిడ్నాప్ చేసి ఉంటారు? నేను కిడ్నాప్ చేయవలసిన మధుని ఎవరు కిడ్నాప్ చేశారు? నాలాగా ఆ మధుకి వేరే ఏమైనా శత్రువులున్నారా? లేక నా నుండి సేవ్ చేయడం కోసమే దాన్ని తప్పించారా అని దేవ ఆలోచిస్తూ ఉంటాడు. మరోపక్క నాగవల్లి కూడా ఆ విషయం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఆ మధుని ఎవరు కిడ్నాప్ చేయించారు? ఈరోజు నేనైనా కిడ్నాప్ చేయించాలి, లేకపోతే బావ అయినా కిడ్నాప్ చేయించి ఉండాలి. కానీ మేమిద్దరం కాకుండా మధుని వేరే ఎవరో కిడ్నాప్ చేయడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది అని నాగవల్లి ఆలోచిస్తూ ఉంటుంది. మ్యాడీ కూడా మధు కోసం చాలా చోట్ల వెతుకుతూ ఉంటాడు. కానీ మధు ఎక్కడా కనిపించకపోయేసరికి మ్యాడీ చాలా అప్సెట్ అవుతాడు. మధు ఫోటోని చూస్తూ, ఏంటి మధు, ఎక్కడికి వెళ్ళిపోయావు? ఇన్ని రోజులు నువ్వు నా మీద ప్రేమను చూపిస్తూ ఉంటే నేను పట్టించుకోలేదు. నీ మీద నాకు ప్రేమ మొదలవగానే నువ్వు కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. ఎక్కడికి వెళ్ళిపోయావు మధు? ఏమైపోయావు? నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను అని మ్యాడీ మధు గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. మరోపక్క మధుని చూపిస్తూ ఉంటారు. మధుని ఒక గదిలో కాళ్ళు చేతులు కట్టేసి మొహానికి మాస్క్ తొడిగి ఉంటుంది. ఇక మధు అయితే అటు ఇటు గింజుకుంటూ ఉంటుంది. ఇంతలోనే మధు దగ్గరికి ఒక అతను వస్తాడు. అతను అక్కడికి వచ్చి మధు మొహానికి ఉన్న మాస్క్ తీయగానే ఇక మధు, ఏయ్, ఎవరు మీరు? నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు? మర్యాదగా నన్ను వదిలిపెట్టండి అని మధు అంటూ ఉంటుంది. ఏం మాట్లాడరేంటి? నన్ను వదిలిపెట్టండి, మా ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంటి దగ్గర నా కోసం మా వాళ్ళు బాధపడుతూ ఉంటారు అని మధు అంటూ ఉంటే ఇంతలోనే అక్కడికి తిలక్ వస్తాడు. తిలక్ రావడం చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. తిలక్ అంకుల్, మీరేంటి అంకుల్ ఇక్కడ అని అనగానే, అమ్మ, నేనన్నీ నీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. నిన్ను కాపాడడం కోసమే ఇక్కడికి తీసుకొచ్చాం, కానీ నిన్ను బంధించడం కోసం కాదమ్మా అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటంకుల్, ఏం మాట్లాడుతున్నారు మీరు అని అనగానే, అవునమ్మా, నిన్ను కిడ్నాప్ చేయాలని చూశారు. వాళ్ళ నుండి నిన్ను కిడ్నాప్ నుండి కాపాడడం కోసమే నిన్ను బలవంతంగా ఇక్కడికి మేము తీసుకొచ్చాం అని అనగానే ఇక మధు అయితే షాక్ అయిపోతుంది. ఏంటంకుల్, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నన్నెందుకు కిడ్నాప్ చేస్తారు? నాకెవరు శత్రువు లేరు అని అంటూ ఉంటే, అది నీ భ్రమ అమ్మ అనుకుంటూ హాఫ్ టికెట్ అక్కడికి వస్తాడు. హాఫ్ టికెట్ని చూసి మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. హాఫ్ టికెట్, నువ్వేంటి ఇక్కడ అని అనగానే, అమ్మ, నేనే నిన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను. నీ ప్రాణాలు కాపాడడం కోసమే తిలక్ అన్న నేను ఇదంతా చేశాం అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్? ఏం జరుగుతుంది? నాకేం అర్థం కావట్లేదు. నా వెనక ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. నన్ను కిడ్నాప్ చేయాలనుకోవడం ఏంటి? మీరు నన్ను కాపాడడం ఏంటి అని అనగానే ఇక తిలక్ హాఫ్ టికెట్ చూస్తూ ఉంటారు. హాఫ్ టికెట్, మిమ్మల్ని చూస్తుంటే నాకెందుకో అనుమానంగా ఉంది. నా దగ్గర మీరేదో నిజాన్ని దాస్తున్నారు. నాన్న కనిపించకుండా పోవడానికి, మీరు నన్ను ఇక్కడికి తీసుకురావడానికి, పదే పదే నా మీద అటాక్ జరగడానికి ఏదో కారణం ఉంది. చెప్పండి, ఎవరు ఇదంతా చేస్తున్నారు? ఎందుకు ఇదంతా చేస్తున్నారు అని అనగానే ఇక తిలక్, చెప్తామమ్మా, చెప్తాం, కానీ నువ్వు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఇన్ని రోజులు రాజన్న వచ్చాకే నీతో నిజం చెప్పాలనుకున్నాం, కానీ ఇప్పుడు నువ్వు నిజం తెలుసుకోవచ్చిన సమయం వచ్చింది. లేకపోతే నీ ప్రాణాలకే ప్రమాదం అని తిలక్ అంటూ ఉంటే మధు షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక అప్పుడే తిలక్, అమ్మ,
నేను హాఫ్ టికెట్ మీ నాన్న బాలరాజు ప్రాణ స్నేహితులం అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఏంటంకుల్ మీరు చెప్పేది? మా నాన్న మీరు ప్రాణ స్నేహితులా అని అనగానే ఇక హాఫ్ టికెట్ అవునమ్మా, తిలకన్న బాలరాజన్న నేను ముగ్గురం ప్రాణ స్నేహితులం. రాజన్న కోసం నేను తిలకన్న ఎంతగానో వెతికాము, కానీ రాజన్న మాకు దొరకలేదు. ఆ దేవా దగ్గరే రాజన్న ఉన్నాడని తెలిసి కూడా రాజన్నని కాపాడుకోలేకపోతున్నాం. కనీసం బయట ఉన్న నిన్నైనా కాపాడుకోవాలని నేను తిలకన్న నిన్ను ఎప్పుడు కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాము అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటి హాఫ్ టికెట్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. దేవా అంకుల్ చాలా మంచివారు. నాన్న దేవా అంకుల్ ప్రాణ స్నేహితులు. అలాంటప్పుడు దేవా అంకుల్ మా నాన్నని ఎందుకు బంధిస్తాడు అని అంటూ ఉంటే ఒక భయంకరమైన నిజం బయటపడకుండా ఉండడానికి, ఆ నిజం బయటపడితే దేవా ప్రాణాలకే ప్రమాదం కాబట్టి ఆ దేవానే ఆ నిజం బయటపడకుండా మీ నాన్నని బంధించాడు. ఆ రహస్యం తెలుసు అనుకొని నిన్ను కూడా చంపేయాలని చూస్తున్నాడు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. ఏంటంకుల్ మీరు చెప్పేది ఏ నిజం గురించి అని అంటూ ఉంటే ఇంకెవరు, మేడీ బాబు వల్ల అమ్మ పార్వతి గురించి అని అంటూ ఉంటే ఇక మధు షాక్ అయిపోతుంది. ఏంటంకుల్, మేడీ వాళ్ళ అమ్మ హత్యకి మా నాన్నని దేవా అంకుల్ కిడ్నాప్ చేయడానికి ఏంటి సంబంధం? నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటుంది. అప్పుడు హాఫ్ టికెట్ సంబంధం ఉందమ్మా. అసలు సమస్య మొదలైందే అక్కడి నుండి. మేడీ వాళ్ళ అమ్మ పార్వతమ్మని చంపింది ఎవరో తెలుసా అని అంటూ ఉంటే ఎవరు హాఫ్ టికెట్? వాళ్ళెవరో తెలుసుకోవాలని నేను చాలా ప్రయత్నాలు చేస్తున్నాను. చెప్పు, మా అమ్మని ఈ కేసులో ఇరికించింది ఎవరు అని అంటూ ఉంటే ఇంకెవరమ్మా, ఆ దేవేంద్ర వర్మనే అని అంటాడు. అది విని మధు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటంకుల్ ఏం మాట్లాడుతున్నారు మీరు? దేవా అంకులా అని అనగానే అవునమ్మా, ఆ దేవానే వాడి భార్య పార్వతిని చంపి ఆ నేరాన్ని మీ అమ్మ పైన వేశాడు. సాక్ష్యాలు సృష్టించి డబ్బుతో అధికారులను కొని మీ అమ్మకి శిక్ష పడేలా చేశాడమ్మా ఆ నీచుడు అని అంటూ ఉంటే మధు షాక్ అయిపోతుంది. నేను నమ్మలేకపోతున్నాను. దేవా అంకుల్ మేడీ వాళ్ళ అమ్మని చంపడం ఏంటి అని అనగానే అవునమ్మా, నువ్వు నమ్మకపోయినా అదే నిజం. పార్వతమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని తన పేరు మీదకి రాయించుకోవడానికి దేవానే ఇదంతా చేశాడు. తన మీదికి రాకుండా ఆ నేరాన్ని కావేరమ్మ మీదికి వేసేశాడు అని అంటూ ఉంటే ఇక మధు షాక్ అయిపోతుంది. ఈ విషయం మేడీకి నాగవల్లత్తయ్యకి అని అనగానే ఎవ్వరికి ఆ నిజం తెలీదమ్మా. మీ నాన్నకి చనిపోయిన మీ అమ్మకి నాకు హాఫ్ టికెట్కి తప్ప ఆ దేవానే పార్వతిని చంపాడన్న విషయం ఎవ్వరికీ తెలీదు. అది ఎప్పటికైనా తెలియకూడదనే దేవా మీ నాన్నని నిన్ను హాఫ్ టికెట్ని చంపాలని తిరుగుతున్నాడు అని అంటూ ఉంటే ఇక అందరూ షాక్ అయిపోతారు. అది కాక అనుకోకుండా ఆ దేవా కొడుకుతోనే నీకు పెళ్లి జరిగి నువ్వు ఆ ఇంటికి కోడలుగా వెళ్ళావు. అందుకే నిన్ను అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ నీ వెంటే తిరిగానమ్మా అని తిలక్ అంటూ ఉంటే మధు అయితే షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఈ నిజం రాజన్న వచ్చాకే నీతో చెప్పాలి అనుకున్నాం, కానీ నువ్వు తెలుసుకోవాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఆ దేవాకి నువ్వే చిన్నివని తెలిసిపోయింది అని అనగానే మధు షాక్ అయిపోతుంది. ఆ విషయం తెలిసిపోయే దేవా నిన్ను చంపడం కోసం వాడి మనుషులని మీ ఇంటికి పంపించి నిన్ను కిడ్నాప్ చేయించాలని చూశారు. మాకు దేవా దగ్గర మా మనుషులు పనిచేస్తున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఎలాగైనా నిన్ను కాపాడాలని నిన్ను తప్పించి నీ ప్లేస్లో వేరే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళాం. నువ్వు వాళ్ళు కిడ్నాప్ చేసింది నిన్ను కాదని తెలిసాక వాళ్ళు ఆ అమ్మాయిని వదిలేస్తారు. తన ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం లేదమ్మా. నిన్ను కాపాడుకోవడం కోసమే ఇదంతా చేశాము అని అనగానే మధు షాక్ అయిపోతుంది. నేను నమ్మలేకపోతున్నాను అంకుల్. దేవా అంకుల్ మేడీ వాళ్ళ అమ్మని చంపి ఆ నేరాన్ని మా అమ్మ పైన వేయడమేంటి? దేవా అంకుల్ పైకి మంచివార్లా
చాలా గొప్ప వాళ్ళ కనిపిస్తారు. అలాంటి మనిషి ఇంత నీచం చేశాడా? ఈ నిజం నాగవల్లి అత్తయ్యకి మ్యాడీకి చెప్పొచ్చు కదా అని అనగానే, లేదమ్మా, ఆ దేవా గురించి నీకు తెలీదు. అలా చెప్తే వాళ్ళు నమ్మరు. సాక్ష్యంతో సహా రుజువు చేయాలి. దానికి ఇంకా సమయం ఉంది. కానీ ముందు మనం తెలుసుకోవాల్సింది, నువ్వు ఆ దేవా దగ్గర జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి, రాజన్న ఎక్కడున్నాడో తెలుసుకొని రాజన్నని వాడి బారి నుండి విడిపించాలి. అదేనమ్మా మనం చేయవలసింది. నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా అని అనగానే, అంకుల్, ఇన్ని రోజులు మా కుటుంబానికి ఇన్ని కష్టాలు ఎవరి వల్ల వచ్చాయా అని నేను చాలా బాధపడేదాన్ని. కానీ ఆ దేవేంద్ర వర్మ వల్లే నా కుటుంబం ఇన్ని కష్టాలు అనుభవించింది. అలాంటి వాణ్ణి ప్రశాంతంగా అస్సలు ఉండనివ్వను అని అంటూ ఉంటే, ఇక తిలక్ హాఫ్ టికెట్ చాలా సంతోషపడతారు. అది మా రాజన్న కూతురంటే ఇలాగుండాలమ్మా. నువ్వు ఆ దేవాగాడితో ఒక ఆట ఆడుకోవాలి అని అనగానే, మీరే చూస్తారు కదా అంకుల్, ఇన్ని రోజులు ఆయన మంచివారని మంచిగా ఉన్నాను. ఆయన ఎలాంటి వారో తెలిసాక అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలో అలాగే ఉంటాను. అంతేకాకుండా నాన్నని ఎక్కడ బంధించారో తెలుసుకొని నాన్నని విడిపించి వాడి పాపం పండేలా చేస్తాను అని మధు అంటూ ఉంటే, ఇక తిలక్ హాఫ్ టికెట్ చాలా సంతోషపడతారు. చాలమ్మా, చాలు, నీకు ఈ నిజం తెలిసింది. నువ్విక ఆ దేవా దగ్గర జాగ్రత్తగా ఉండు. పదమ్మా, నిన్ను మీ ఇంటి దగ్గర దిగబెడతాను అని తిలక్ మధుని తీసుకొని నేరుగా దేవా ఇంటికే బయలుదేరుతారు. మరోపక్క మధు కోసమే టెన్షన్ పడుతూ దేవా, నాగవల్లి, మ్యాడీ, ప్రమీల ఇంట్లో అందరూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలోనే తిలక్ మధుని గుమ్మం దగ్గరికి తీసుకొచ్చి దేవా అని పిలుస్తూ ఉంటాడు. ఆ పిలుపు విని దేవా, నాగవల్లి, మ్యాడీ గుమ్మం వైపుకు చూస్తారు. అక్కడ మధు తిలక్ ఉండడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. మ్యాడీ అయితే మధుని చూసి చాలా సంతోషపడుతూ ఉంటారు. మధు అని పరిగెత్తుకుంటూ మధు దగ్గరికి వెళ్ళి, మధు, ఎక్కడికి వెళ్ళిపోయావు? మధు, ఏమైపోయావు? నీ కోసం ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఏమైపోయావు అని అంటూ ఉంటే, ఇక దేవా, నాగవల్లి కోపంగా చూస్తూ ఉంటారు. ఇక దేవా, ఇదేంటి, ఈ తిలక్గాడు మధుని తీసుకొని ఇలా ఎంట్రీ ఇచ్చాడు అంటే, నా నుండి మధుని సేవ్ చేసింది వీడేనా? చ, వీడు నా ప్రతి పనిలో అడ్డుపడుతున్నాడు. వీడెందుకు మధు విషయంలో ఇంత కేర్ చూపిస్తున్నాడు? దానికి వాడికి ఏంటి సంబంధం అని దేవా ఆలోచిస్తూ ఉంటే, నాగవల్లి కూడా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి, ఈ తిలక్ మధుని తీసుకొచ్చాడు అంటే, నేను కాకుండా, బావ కాకుండా ఈ మధుని తిలక్ కిడ్నాప్ చేశాడా? కిడ్నాప్ చేసినవాడు ఎందుకు తీసుకొస్తాడు? అసలేం అర్థం కావట్లేదు, తెలుసుకోవాలి అని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది. శ్రేయ, లోహిలు మాత్రం మధు తిరిగి వచ్చినందుకు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే మ్యాడీ, చెప్పు మధు, ఏమైంది నీకు? ఎక్కడికి వెళ్ళిపోయావు అని అంటూ ఉంటే, ఇక తిలక్, బాబు, నువ్వేమీ కంగారు పడకు. మధుకి ఏం కాలేదు కదా. తనని కొందరు దుర్మార్గులు కిడ్నాప్ చేయాలని చూశారు. నేనే వాళ్ళ నుండి కాపాడి మధుని సేఫ్గా నా దగ్గర తీసుకెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటే మ్యాడీ షాక్ అయిపోతాడు. ఇక దేవా, నాగవల్లి కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక మ్యాడీ, ఎవరంకుల్, ఎవరు మధుని కిడ్నాప్ చేయాలని చూశారు? వాళ్ళెవరో తెలిస్తే నేనే వాళ్ళ ప్రాణాలు తీసేస్తాను, చెప్పండి అంకుల్ అని మ్యాడీ అంటూ ఉంటే, ఇక అప్పుడే మధు, పర్వాలేదు మ్యాడీ, నన్ను కిడ్నాప్ చేయించాలనుకుందెవరో నాకు తెలిసిపోయింది. నువ్వు కాదు, వాళ్ళని నేను వదిలిపెట్టను అని అంటూ ఉంటే, ఇక దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇదేంటి, ఈ మధు ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఇక దేవా, నాగవల్లి మధు దగ్గరికి వెళ్ళి, ఎలా ఉందమ్మా, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా అని నటిస్తూ ఉంటారు. ఇక మధు కూడా, నేను బాగానే ఉన్నాను అంకుల్, ఇక మీదట మిమ్మల్ని చూసుకోవడమే నా పని అని అంటూ ఉంటే అందరూ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. అదే మావయ్య గారు, మీ బాగోగులు దగ్గరుండి చూస్తాను అని చెప్తున్నాను అని మధు అంటూ ఉంటుంది. ఇక తిలక్ మ్యాడీతో మాట్లాడుతూ, బాబు మ్యాడీ, మధుని నువ్వే చూసుకోవాలి.
తనకి చాలామంది శత్రువులు ఉన్నారు. సమయం దొరికితే తనని చంపేయడానికి కూడా వెనకాడరు. నువ్వే మధుని జాగ్రత్తగా కాపాడాలి బాబు అని తిలక్ అంటూ ఉంటే ఇక మ్యాడీ, అంకుల్, ఈరోజు మీరు మ్యాడీని ఆ కిడ్నాపర్ల బారి నుండి కాపాడి మాకు చాలా సాయం చేశారు. అలాంటిది మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. మధుని ఇక నుండి కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. మీరేమీ భయపడకండి అని అంటూ ఉంటే ఇంతలోనే స్వరూప, సుబ్బారావు, చంటీలు పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. అమ్మ మధు అని మధుని హగ్ చేసుకొని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటారు. అమ్మ మధు, ఏమైందమ్మా? నీకేమన్నా అయిందేమోనని మా ప్రాణం పోయినంత పని అయింది. నిన్ను మళ్ళీ ఇలా చూస్తాం అనుకోలేదమ్మా అని అంటూ ఉంటే పర్వాలేదమ్మా, తిలక్ మామయ్య లాంటి మంచి వాళ్ళు ఉన్నాక మనకేంటి? నన్ను కాపాడడానికి ఎప్పుడూ తిలక్ అంకుల్ నా వెనకాలే ఉంటాడు అని అంటూ ఉంటే ఇక దేవ కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక తిలక్ కూడా స్వరూపలతో మీరేమీ భయపడకండమ్మా, మధుకి ఏమీ కాకుండా నేను చూసుకుంటాను. ఇక మీదట మధుకి ఏదైనా ప్రమాదం తలపెట్టాలంటే వాళ్ళకి చుక్కలు చూపిస్తాను అని తిలక్ అంటూ ఉంటే దేవ కోపంగా చూస్తూ ఉంటారు. ఇక అందరూ వెళ్ళిపోయిన తర్వాత రాత్రి అవుతుంది. రాత్రి కాగానే దేవ బాల్కనీలో నిల్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ చిన్ని దొరికినట్టే దొరికి తప్పించుకుంది. లేకపోతే ఈ పాటికి దాని బాబుని ఇద్దరిని కలిపి ఒకేసారి పైకి పంపించేవాణ్ణి. మధ్యలో ఈ తిలక్కాడొకడు నేనే మధుని చంపాలనుకున్నానని వాడికి డౌట్ వచ్చిందేమో, అందుకే మధుని అంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఇప్పుడేం చేయాలి? ఏదో ఒకటి చేసి ఈ మధుని తొందరగా అడ్డు తప్పించుకోవాలి అని దేవ ఆలోచిస్తూ ఉంటే ఇంతలోనే మధు అక్కడికి వస్తుంది. ఏంటంకుల్, ఏం ఆలోచిస్తున్నారు అని అనగానే దేవ షాక్ అయిపోయి, ఏం లేదమ్మా, ఊరికే అలా నిల్చున్నాను అని అంటూ ఉంటే లేదంకుల్, మీరు ఏ విషయం గురించో బాగా ఆలోచిస్తున్నారు, అదేంటో నాకు తెలుసు అని అనగానే దేవ షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏం తెలుసు అని అనగానే అదే, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారా, నన్ను ఎవరు కాపాడారా అని ఆలోచిస్తున్నారు కదా అని అంటూ ఉంటే దేవ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూడండి అంకుల్, మీరేమీ టెన్షన్ పడకండి. తిలక్ మామయ్య నాకు అన్ని విషయాలు చెప్పారు. నా కుటుంబం ఇలా చిన్న భిన్నం అవ్వడానికి, మా అమ్మ నాన్నలు ఇలా అయిపోవడానికి కారణం ఎవరో కూడా నాకు ఈరోజు తెలిసింది అని అనగానే దేవ షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, నువ్వేం మాట్లాడుతున్నావు? మీ అమ్మ నాన్న స్వరూప, సుబ్బారావులు కదా అని అనగానే లేదంకుల్, మా అమ్మ నాన్న బాలరాజు, కావేరి అని అంటూ ఉంటుంది. అది విని దేవ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అంటే అంటే అని అంటూ ఉంటే నేనే చిన్నినని నీకు తెలుసని నాకు తెలుసు మిస్టర్ దేవేంద్ర ప్రసాద్ అని అనగానే ఇక దేవ షాక్ అయిపోతాడు. అంతేకాదు, నువ్వే పార్వతి ఆంటీని చంపి మా అమ్మ పైన ఆ నేరాన్ని వేసావని తెలుసు. మా అమ్మని చంపింది కూడా నువ్వే అని తెలుసు. మా నాన్నని బంధించింది కూడా నువ్వే అని నాకు అన్ని విషయాలు తెలిసిపోయాయి అని అనగానే దేవ షాక్ అయిపోతాడు. అంటే ఎంత ధైర్యమే నీకు? నా గురించి తెలిసి కూడా నిన్ను చంపాలని చూస్తున్నానని తెలిసి కూడా మళ్ళీ ఎంత ధైర్యంగా నా ఇంట్లోకి వచ్చావు అని అనగానే వస్తాను. నా తల్లి మీద పడ్డ ఆ నిందే అని నిరూపించాలి. నీ దగ్గర బందీగా ఉన్న మా నాన్నని విడిపించాలి. అసలు నువ్వే నేరస్తుడివని మ్యాడీకి, నాగవల్లి అత్తయ్య దగ్గర నిరూపించి నీకు శిక్ష పడేలా చేయాలి. అప్పటి వరకు నేను నిద్రపోను అని అంటూ ఉంటే అది కలలో కూడా జరగదే. నిన్ను ఇవాళ రేపో చంపేయడానికి అంతా సిద్ధం చేశాను. రెడీగా ఉండు. మీ నాన్నని, నిన్ను ఇద్దరిని ఒకేసారి పైకి పంపించేస్తాను అని అనగానే చూడండి అంకుల్, మీరు నన్ను ఏం చేయలేరు. నా పక్కన మ్యాడీ, తిలక్ మామయ్య ఉన్నంత వరకు మీరు నన్నేం చేయలేరు. చూడండి, నాకేదైనా అపకారం చేయాలని చూస్తే నేను మ్యాడీతో, నాగవల్లి అత్తయ్యతో అన్ని నిజాలు చెప్పాల్సి ఉంటుంది. అప్పుడు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. పోలీసులు వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేయడం కాదు, నాగవల్లి అత్తయ్యే రివాల్వర్ తీసుకొని మిమ్మల్ని షూట్ చేస్తుంది. తను ప్రాణం అనుకుంటున్న వాళ్ళక్కని చంపిందని
మా అమ్మ మీద పగని పెంచుకుంది, కానీ వేరే ప్రత్యేకంగా నాగవల్లి అత్తయ్యకి మా మీద ఎలాంటి కక్షలు లేవు. అదే నువ్వే తన అక్కని చంపావని తెలిస్తే నిన్ను బ్రతకనిస్తుందా అని అనగానే దేవా షాక్ అయిపోతాడు. ఏంటి బెదిరిస్తున్నావా అని అనగానే లేదు, అయినా సరైన సాక్ష్యం లేదే నేను నాగవల్లి అత్తయ్య దగ్గరికి మేడ దగ్గర నీ విషయం గురించి చెప్పలేను. తొందరలోనే సాక్ష్యాలు సంపాదించి మా అమ్మని ఈ కేసులో ఇరికించింది నువ్వేనని, పార్వతి ఆంటీని చంపింది నువ్వేనని అందరి ముందు రుజువు చేస్తాను అని మధు దేవాకి వార్నింగ్ ఇస్తూ ఉంటే దేవా షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.